హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు ఎక్కువ సమయం లేదండి. రాత్రి 12 గంటల దాకా మాత్రమే ఉంది. 12 గంటల లోపు చేయాల్సినటువంటి ఒక బెస్ట్ రెమెడీ చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బ్లాకేజెస్, నర దృష్టి, కను దృష్టి, చెడు దృష్టి, జనాల ఏడుపులు, మన దరిద్రం, దురదృష్టం, మన కర్మ ఫలాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ఈ ఒక్క బ్లాకేజెస్, దరిద్రము, దురదృష్టం తొలగిపోతే మనకు లక్ అన్నది కలిసి వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏం పని చేసినా కూడా మనకు కలిసి వస్తుంది. అలా సక్సెస్ మన వెంట ఉంటుంది. సక్సెస్ వెంట మనం పరుగులు పెట్టడం కాదు, సక్సెస్ మన వెంట పరుగులు పెడుతుంది. ఈ రోజు అలాంటి ఒక రెమెడీ చెప్పబోతున్నాను. రాత్రి 12 గంటల లోపు ఈ ఒక్క రెమెడీ కూడా చెయ్యండి. అయితే మీరు ఈ 2025వ సంవత్సరం డిసెంబరు 31వ తేదీ 12 గంటల లోపు మీరు ఏదో ఒక వదులుకోలేని ఒక విషయంతో ఉన్నారు. దాన్ని వదిలించుకోవాలి. దాంతో చాలా సఫర్ అయ్యారు, బాధపడ్డారు. ప్రతి ఒక్క పనికి అదే అడ్డంకి అవుతుంది. అలాంటి పని ఏదైతే ఉందో అలాంటి పని గురించి ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనకు ఈ 2026వ సంవత్సరం న్యూ బిగినింగ్. ఎంత కాదనుకున్నా మనకు ఉగాది కొత్త సంవత్సరం అనేది తెలుగు సంవత్సరాది. కానీ మనకు కొత్త సంవత్సరము అంటే న్యూ ఇయర్ నుంచినే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంత కాదన్నా కూడా న్యూ ఇయర్ రోజు మనం ఎలా ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి, ఆ వైబ్స్ అలా ఉంటాయని మనం ఫిక్స్ అవుతాం. ఆ రోజు ఏడవకు, సంవత్సరం అంతా ఏడుస్తావు అంటారు. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకు, సంవత్సరం అంతా ఖర్చు పెడతావు అంటారు. ఎవరైనా తిడితే ఈరోజు కొత్త సంవత్సరం పూట తిడుతున్నావా, సంవత్సరం అంతా తిట్లు తినాల్సి ఉంటుంది అని మనకు సెంటిమెంట్ ఉంటుంది. కొత్త సంవత్సరం రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అది కంటిన్యూ అవుతుంది అనే సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఉంది మనకి. అయితే ఆ లోపు మీరు ఏం చేసినా కలిసి రావాలి. మీకు విపరీతంగా డబ్బు రావాలి. మీరు కోరుకున్నది మీ సొంతం అవ్వాలి. మీరు అనుకున్న లైఫ్ లీడ్ చేయాలి. మీ గోల్స్ రీచ్ అవ్వాలి. మీరు అనుకున్నది అచీవ్ చేయాలి అన్నప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బ్లాకేజెస్ ఇవన్నీ కూడా తొలగించుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఒక పండగ వస్తుంది, ఒక పబ్బం వస్తుంది అన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావాలి, దైవశక్తి మన ఇంట్లోకి ప్రవేశించాలి అన్నప్పుడు మన ఇంటిని శుద్ధి చేస్తాం, మన ఒంటిని శుద్ధి చేస్తాం. ఇది కూడా అంతే, మన జీవితాన్ని శుద్ధి చేస్తున్నాం. ఈ 2025 డిసెంబర్ 31 తేదీ 12 గంటల లోపు మీకు ఇక్కడ కావాల్సింది కొద్దిగా వాటరు, ఉప్పు, ఒక పేపర్ ముక్క తప్ప ఇంకేం వద్దు. మీ జీవితాన్ని మార్చేసుకుంటారు ఈ 3 ముక్కలతో, ఈ 3 వస్తువులతో, అంతే. అయితే ఫుల్ వీడియో చూడాలి అంటే కనుక ఇక్కడ మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ఇక మీరు ఎప్పుడు చేయాలి? ఈరోజు అంటే డిసెంబరు 31వ తారీఖు బుధవారం నైట్ 12 గంటల లోపు ఈ ఒక్క పరిహారం చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నెగిటివ్ ఎనర్జీ ఉంది, బ్లాకేజెస్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, జనాల ఏడుపులు ఉన్నాయి, చెడు దృష్టి, కను దృష్టి ఉంది, దరిద్రం ఉంది, కర్మ ఫలాలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. జరగని పనులతో, డబ్బు చాలక అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు ఒక గాజు బాటిల్ కానీ, గాజు జారు కానీ, లేదా గాజు బౌల్ కానీ తీసుకోండి. గాజే కావాలి. అందులో వాటర్ 30 వంతు పోయండి. ఇక ఉప్పు, రాళ్ళుప్పు కొద్దిగా వేయండి. ఆ తర్వాత ఒక పేపర్ ముక్క తీసుకోండి, చిన్న ముక్క. మీరు దేన్ని వదిలేయాలి అనుకుంటున్నారు? మీ తాగుడునా, మీ చెడు వ్యసనాలనా, మీ పేకాటనా, లేకపోతే మీరు జూదం ఆడటమా, లేదా పరాయి స్త్రీ మోహమా, లేకపోతే మోసపూరితమైన ఆలోచనలు వస్తుంటే దాన్ని వదిలేయాలా, మీ మానసిక స్ట్రెస్ను వదిలేయాలా, పదే పదే ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, దాన్ని ఆలోచించాలా, మీ అనారోగ్యాన్ని వదిలేయాలా, లేకపోతే మీ అప్పులని, ఆర్థిక సమస్యలని ఇక్కడ వదిలేసేయాలా, లేకపోతే మీకు నచ్చని వ్యక్తిని మీరు వదిలేయాలా? ఏదైనా అవనివ్వండి. మీకు చెడు అనిపిస్తోంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, మీ ప్రతి సక్సెస్కి కారణం ఇది అవుతోంది, దాన్ని వదిలేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? పేపర్ మీద రాయండి. మీరు అప్పులు తీరిపోవాలి అంటే కూడా రాసుకోవచ్చు. నా అప్పులన్నీ తీరిపోయాయి ఈ రోజుతో డిసెంబరు 31వ తారీఖు రాత్రి 12 గంటల లోపు నా అప్పులన్నీ తీరిపోయినాయి, నేను ఇక్కడ వదిలేస్తున్నాను వీటిని అన్నట్టు ఒక ముక్కలో సింపుల్గా రాయండి. అలా మీకు ఏది వదలాలనుకుంటే దాన్ని వదిలేస్తున్నట్టు రాసి ఆ ఉప్పు నీళ్ళల్లో పెట్టండి, సాల్ట్ వాటర్లో. ఇది ఒక మ్యాజిక్ వాటర్ అయింది, మిరాకిల్ వాటర్ అయింది, గోల్డెన్ వాటర్ అయింది. ఆ వాటర్లో పెట్టేయండి. పెట్టేసి మీరు మీ మంచం కిందైనా పెట్టుకోండి, లేదా మీ మంచం చుట్టూ మీకు దగ్గరలో ఉండేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్ని లాగాలి, బ్లాకేజెస్ని రిమూవ్ చేయాలి. కాబట్టి ఇలా 8 రోజులు ఉంచాలి.
8వ రోజు తర్వాత ఉంచుకున్నాక ఆ రోజు తీసేసి మీరు సింక్లో పోసేసి నీళ్లు పోయొచ్చు, లేదా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయొచ్చు, లేదంటే బయట ఎక్కడైనా పడబోయొచ్చు. మొక్కలకు వేయకండి, ఎవరు తొక్కే చోట వేయకండి. ఇలా చేశారు అంటే మీలో ఉన్న నెగిటివ్ మొత్తం పోయి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. 2026వ సంవత్సరంలో ఏమనుకున్నా మీరు అది రీచ్ అవుతారు, అది సాధిస్తారు. మీకు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది. విపరీతంగా డబ్బు అన్నది కూడా అట్రాక్ట్ అవుతుంది. ఒక పాజిటివ్ వైబ్స్ మీ చుట్టూ మీ ఇంటి వైపు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఖచ్చితంగా రాత్రి 12 గంటల లోపు చేసుకోండి. ఎక్కువ సమయం లేదు, డోంట్ మిస్ అండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.